ఎంతవరకు న్యాయం అండి ఇది? నాకు అర్థం కాదు. ఇంత సంపాదించుకున్నారే, డబుల్ బెడ్రూమ్ నుంచి ఇలా 100 మంది కాపురం ఉండే అంత పెద్ద ఇల్లు కట్టుకున్నారే, పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు కట్టుకున్నారే, భూములు కొనుక్కున్నారే. ఎవడైనా పామ్ హౌస్లు కట్టుకున్నారు. ఒక్కొక్కరు ఎంతెంత పామ్ హౌస్లు. ఎవరు బాగుపడ్డారు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? అంతా మాయ చేసి మారేడుగాయ చేసి సంపాదించుకున్న తర్వాత ఒకవేళ ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఓడగొట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ లేపు. ఎవడో ఆంధ్రావాడి వల్ల ఒక్కరికి నష్టం చూపించండి. ఇక్కడ ఆంధ్రావాడు వలన ఒక్కరికి ఆంధ్ర పెట్టుబడిదారుల వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందా? అందరూ బతుకుతున్నాం, అందరూ బాగుంటున్నాం కదా. ఎందుకు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి లేకపోతే వెళ్ళిపోతే ఇక్కడున్న పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. అందరూ కలిసి బతకాల. ఇదేం రిపోర్టర్లో లేచిన ఈ టైంలో ఇది రాజకీయ నాయకులకు కూడా బాకింది, రేపు మళ్ళీ జనానికి కూడా బాకేటట్టు చేస్తారంటారా? ఎంతటితో కట్ అయిద్దంటారా? ఏం ఉపయోగం అంటున్నా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీద ఏడుస్తున్నారు అనుకో చాలామంది. అది ఉంచినందువల్ల ఎవరికి లాభం, తీసినందువల్ల ఎవరికి నష్టం? ఎవరికైనా లాభ నష్టాలు ఉన్నాయా? ఎవడు ఉద్యోగం వాడు చేసుకుంటున్నాడు, ఎవడు బతుకాడు బతుకుతున్నాడు, అంతే కదా. రామారావు గారి విగ్రహంలో ఒకరిని నష్టపోయాడని ఒకరిని చూపించండి. ఆ రామారావు గారి విగ్రహంలో తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటో ఒకసారి చూపించండి. గౌరవించాడు. ఆయన ఇచ్చిన మాట ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే విగ్రహాన్ని పెడతాను, ఎవరో దాతిస్తే విగ్రహాన్ని పెట్టారు. గవర్నమెంట్ సొమ్ముతో కూడా పెట్టలేదు కదా. ఈ మాత్రం దానికి ఎందుకురా ఏడుపు? రామారావు గారి విగ్రహం ఉంటే నష్టం ఏంటో ఒకసారి చెప్పండి, క్లియర్గా చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఉంటే అది ఆంధ్రోడు తెలుగోడు విగ్రహం ఉంటే ఇదా? మరి అంబేద్కర్ ఎక్కడ పుట్టాడయ్యా బాబు? ఆయన విగ్రహాలు ప్రతి వీధిలోని ప్రతి ఇంట్లోని పెట్టుకుంటాం కదా. ఆయన ఎందుకు మనకి మన జాతిని మేలుకొల్పినట్టు ఒక అద్భుతమైన పర్సనాలిటీ అంబేద్కర్ గారు. ఆయన్ని మనం ఎందుకు పెట్టుకుంటాం? అలాగే మన జాతి ప్రధాతలు వీళ్ళు ఎన్టీ రామారావు గారు కనుక, బాలసుబ్రహ్మణ్యం గారు కనుక, వీళ్ళ విగ్రహాలు పెట్టినందువల్ల మన జాతికి వచ్చింది, తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటో ఒకసారి చెప్పండి. అంటే కవిత గారు రేపు అధికారంలో ముఖ్యమంత్రి అయితే మొత్తం తీసేస్తానంటుంది. అవునా? అవన్నీ సోది మాటలు, సొల్లు మాటలు. కవిత గారు ముఖ్యమంత్రి కాదు, ముందు ఎమ్మెల్యే అవ్వమనండి. తప్పు ఎమ్మెల్యే అవ్వమండి. ఇంతకుముందు నాన్నగారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదో పదవులు సంపాదించడం కాదు. ఈవేళ పార్టీ పెట్టింది కదా, పార్టీ పెట్టి నిలబడమనండి. అసలు ఫస్ట్ చూద్దాం. ఇవన్నీ ఎందుకు, మాటలు చెప్పడం ఎందుకు? కవితనే అనుకుంటున్నా, ఆమెకి ఆ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చి ఏం వ్యాపారం చేసిందంట? అంత పెద్ద బిల్డింగ్, ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాడు కవితక్క గారు. ఈవేళ 100 కుటుంబాలు ఉండే అంత పెద్ద ప్యాలెస్ కట్టింది. ఎక్కడి నుంచి వచ్చినాయంట? రాజకీయం అంటే సేవ చేయాలి కానీ దోచుకోవడానికి కాదు. ఈ దోపిడీ దొంగలు కూడా సమాజంలో ఈ వ్యత్యాసాలు రేపి, సామాన్యుల పట్ల విద్వేషాలు రేపి, గొడవలు సృష్టించి ఏదో లాభపడాలని చూస్తున్నారు. లాభపడేది ఎవరు? నష్టపోయేది ప్రజలు, దోపిడీ చేసేది వీళ్ళు. కాబట్టి ఏదేమైనా మనిషిగా బ్రతుకుతున్నామంటే మనిషిని గౌరవించాలి, మనిషిని ఆదుకోవాలి, అంతే తప్ప ఈ బతుకేంటి? రక్తమాంసాలతో ఆటలా, ఉద్వేగాలతో ఆటలా, రాష్ట్రాల మధ్య కొట్టలాటలా. ఏం నష్టం వచ్చింది? ఏం లాభం వచ్చింది? నష్టపోయిన వాడిని ఒకరిని చూపించండి. ఏం లేదే, ఎవడ బతుకు ఆడే బతుకుతున్నాడు. రాజకీయ నాయకులు 100,000 కోట్లు పెంచుకుంటూ పోతున్నారు, అంతే తప్ప ఎవరికి ఒరిగింది లేదు, ఎవరికి వంగింది లేదు.